హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బాగా సన్నగా ఉండేవారికి అంటే నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువగా ఉన్నవారికి కటింగ్‌తో పని లేకుండా బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్‌ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ బ్లౌజ్‌కి నడుము లూజ్ వచ్చేసి 23 ఇంచులు. అలాగే ఈ బ్లౌజ్‌కి 3/4 హ్యాండ్స్ అయితే ఉన్నాయండి. ఈ విధంగా మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అయ్యుండి 3/4 హ్యాండ్స్ ఉంటే వీళ్ళకి లైనింగ్ వచ్చేసి 1 మీటర్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు మనకి లైనింగ్ వచ్చేసి 1 మీటర్ అనమాట. ఇప్పుడు ఈ లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉండాలి. అర్థమైంది కదా! ఇక్కడ మనం బ్యాక్ ఓపెన్ పెడుతున్నాం కాబట్టి ఈ ఓపెన్స్ 2 కూడా మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇటువైపున అలాగే ఇటువైపున 2 వైపులా కూడా ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇటువైపున వచ్చేసి మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టి వస్తుంది కదా! ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టీని స్టిచ్ చేయాలి అంటే మనకి ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం పావించి మార్జిన్‌తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఈ కింది వైపున కూడా ఖర్చు కోసం పావించి మార్జిన్‌తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు కొంచెం ఇలా లాగినట్లుగా పట్టుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇక్కడైతే చూడండి, మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది? 12.5 ఇంచులు. ఇప్పుడు ఈ 12.5 ఇంచుల్ని ఇక్కడ మనం కింది వైపున ఖర్చు కోసం పావించుకి మార్క్ చేసుకున్నాం కదా! కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇదే 12.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇక్కడ చూడండి, మనం కింది వైపున ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా! అలాగే పై వైపున షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా! ఇప్పుడు నడుము లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం నడుము లూజ్‌ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చూడండి, ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్‌ని కొలుచుకునేటప్పుడు ఈ కాజా పట్టీని వదిలేసి ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. చూసారా? మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 23 ఇంచులు. ఇప్పుడు ఈ 23 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 23 ఇంచుల్లో 4వ భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ అయితే టేప్‌ని 23 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 23 ఇంచుల్లో సగం వస్తుంది. 23 ఇంచుల్లో సగం వచ్చేసి 11.5 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్‌ని ఈ 11.5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 23 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 23 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 5/3 ఇంచులు. ఇప్పుడు ఈ 5/3 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం మార్క్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం పావించికి మార్క్ చేసుకున్నాం కదా! ఈ పావించి వదిలేసి ఇక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా! ఇక్కడ మనం ఉక్స్ పట్టి, కాజా పట్టి ఖర్చు కోసం పావించికి మార్క్ చేసుకున్నాం కదా! ఈ పావించి వదిలేసి ఇక్కడి నుంచి 5/3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి డాట్స్ వస్తాయి కదా! ఈ డాట్స్ కోసం ఏ సైజు వారికైనా సరే 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు బ్యాక్ నెక్‌ని మార్క్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ నెక్‌ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్‌కి బ్యాక్ నెక్‌ని తీసుకొని ఇక్కడ చూసారా, మనం ఖర్చు కోసం పావించుకు మార్క్ చేసుకున్నాం కదా! కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే మనం నెక్‌కొచ్చేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలన్నా, హెమ్మింగ్ పట్టీ స్టిచ్ చేయాలన్నా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత
ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ నెక్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా, బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 8 ఇంచులు ఉంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది డీప్ నెక్కా కాదా అని చెప్పేసి. ఇది డీప్ నెక్కే అండి. అంటే నార్మల్గా అయితే మనకి బ్యాక్ నెక్ పొడవు అనేది 9 ఇంచులు, 9 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అంటే 10 ఇంచులు, 11 ఇంచులు, 12 ఇంచులు ఇలా ఉంటేనే డీప్ నెక్ అంటాం కదా. కానీ హైట్ తక్కువగా ఉండేవారికి మాత్రం బ్యాక్ నెక్ పొడవు అనేది 8 ఇంచులు, 7 ఇంచులు ఉన్నా కూడా డీప్ నెక్ కిందకే వస్తుంది. అంటే ఈ కస్టమర్ వచ్చేసి హైట్ తక్కువగా ఉంటారండి. అందుకని చెప్పేసి వీళ్ళకి బ్యాక్ నెక్ పొడవు అనేది 8 ఇంచులున్నా 7 ఇంచులున్నా కూడా డీప్ నెక్ కిందకే వస్తుంది. ఇప్పుడైతే ఇది మనకి డీప్ నెక్కే కాబట్టి ఈ బ్లౌజ్ని మనం నడుము కొలత ఆధారంగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఈ నడుము లూజ్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. అయితే మీరు అలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మనం ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకుంటాం కదా. నడుము లూజ్ని కొలుచుకున్నప్పుడు మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు, 30 ఇంచుల కంటే తక్కువ వచ్చిందనుకోండి, అంటే 29, 28 ఇలా వస్తే అవన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ వచ్చిందనుకోండి, అంటే 31, 32, 33 ఇలా వస్తే అవన్నీ కూడా పెద్ద సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా. మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు, 30 ఇంచుల కంటే తక్కువ వస్తే చిన్న సైజ్ బ్లౌజులు. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ వస్తే పెద్ద సైజ్ బ్లౌజులు. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్తో పని లేకుండా ఈ నడుము లూజ్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 23 ఇంచులు, అంటే 30 ఇంచుల కంటే తక్కువే ఉంది కాబట్టి ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి మనకి నడుము లూజ్లో 4వ భాగం ఎంతైతే వస్తుందో దానికి 1 ఇంచి కలుపుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. మనకి ఇక్కడ నడుము లూజ్లో 4వ భాగం ఎంత వచ్చింది, 5/3 ఇంచులు. ఇప్పుడు ఈ 5/3 ఇంచులకి 1 ఇంచి కలుపుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది, 6/3 ఇంచులు. అంటే ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ వచ్చేసి 6/3 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 6/3 ఇంచుల్ని మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఈ చెస్ట్ లూజ్ని ఎంత లెంత్లో మార్క్ చేసుకోవాలి అంటే చూడండి, నార్మల్గా అయితే మనం ఏ సైజు వారికైనా సరే ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 6 ఇంచులకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకుంటాం కదా. కానీ మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ మనం 5.5 ఇంచులకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, 6/3 ఇంచులు. ఇప్పుడు ఈ 6/3 ఇంచుల్ని ఇక్కడ చూడండి, ఈ ఖర్చు పావించి వదిలేసి ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచి లేదా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చు అనేది మీ చాయిస్ అండి. మీకు ఎన్ని ఇంచులు కావాలి అంటే మీరు అన్ని ఇంచులు మార్క్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ షోల్డర్ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి ఇక్కడ మనం నెక్ షోల్డర్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, చిన్న సైజ్ బ్లౌజు. చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ మనం మార్క్ చేసుకునేటప్పుడు ఈ ఖర్చు పావించి వదిలేసి ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు నార్మల్గా అయితే మనం ఏ సైజు వారికైనా సరే 6 ఇంచులకి మార్క్ చేసుకుంటాం కదా. కానీ మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు చంక డౌన్ అనేది 5.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత
ఇప్పుడు చంక రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మాత్రం ఈ కార్నర్ దగ్గర నుంచి మనం 1 ఇంచ్కే మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే తక్కువ ఉంది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ మనం 1 ఇంచ్కే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. చంక రౌండ్ని డ్రా చేసేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, ముఖ్యంగా బిగినర్స్కి. చూసారు కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని టచ్ అవుతూ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం చంక రౌండ్ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనకి నడుము లూజులో 4వ భాగం ఎంత వచ్చింది? 5.25 ఇంచులు. మనకి నడుము లూజులో 4వ భాగం ఎంతైతే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. అంటే ఇక్కడ మనకి చంక రౌండ్ వచ్చేసి 5.25 ఇంచులు రావాలి. చూడండి, ఇక్కడ మనం చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఈ షోల్డర్ ఖర్చు 1/2 ఇంచు వదిలేసి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా, మనకి 5.25 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీరు చంక రౌండ్ని కొలుచుకున్నప్పుడు మీకు ఈ చంక రౌండ్ అనేది ఎక్కువ తక్కువలు వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఈ చంక డౌన్ని ఒక 1/4 ఇంచు తగ్గించుకోవడం కానీ లేదా పెంచుకోవడం కానీ చేసి చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. నెక్ వెడల్పు వచ్చేసి వీళ్ళకి 2 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ మనం నెక్ వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు ఈ ఖర్చు 1/4 ఇంచు వదిలేసి ఇక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి. నెక్ వెడల్పుని మార్క్ చేసుకున్నాం కదా, ఇక మిగిలిన ఈ 3 ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాం కదా, కానీ ఈ కింది వైపు వచ్చేసి మీకు నెక్ అనేది నీట్గా రావాలి అంటే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. లేదు మాకంత బ్రాడ్ వద్దు అనుకుంటే 2.25 ఇంచులకే మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి. నెక్ షేప్ని డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి, ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. చూసారా, మనకి ఎంత వచ్చింది? 6.25 ఇంచులు. ఇప్పుడు ఈ 6.25 ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. 6.25 ఇంచుల్లో సగం అంటే టేప్ని 6.25 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా 6.25 ఇంచుల్లో సగం వస్తుంది. చూసారా, మనకి 6.25 ఇంచుల్లో సగం అంటే ఎంత వచ్చింది? 3.5 ఇంచులకి ఒక్క గీత తక్కువ వచ్చింది. ఇప్పుడు ఇదే మెజర్మెంట్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి బ్లౌజు పొడవుని బట్టి మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ బ్లౌజు పొడవు తక్కువగా ఉంది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ మనం డాటు పొడవు 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా, ఈ డాటు పొడవు అనేది హైట్ తక్కువగా ఉన్న వారికి 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 1 ఇంచుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్కి ఇటువైపున 1/2 ఇంచు అలాగే ఇటువైపున 1/2 ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి. చూసారా, మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపు ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మార్కింగ్ కనిపించడం వల్ల మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇక్కడ నేను బ్యాక్ నెక్ అయితే ఇప్పుడే కట్ చేయట్లేదండి,
ఎందుకంటే ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాం కదా. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. చూడండి, మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూసారా, మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా. ఈ పావించిని వదిలేసి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్కి రెండు వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి వీళ్ళకి 5.5 ఇంచులు లేదా 6 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఈ కస్టమర్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కొంచెం డీప్గా కావాలని అడిగారండి. అందుకని చెప్పేసి నేను 6.5 ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 6.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 6.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాం కదా. కానీ ఈ కింది వైపు వచ్చేసి మీకు నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏ సైజు వారికైనా సరే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీరు ఏ నెక్ కావాలి అంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి. ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ప్రిన్సెస్ కట్ షేప్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మనం ఇక్కడ నుంచి 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ అనేది మనం డైరెక్ట్గా కస్టమర్ దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు, లేదంటే బ్లౌజ్ సైజుని బట్టి బ్లౌజ్ పొడవును బట్టి అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కస్టమర్ దగ్గర నుంచి ఏమీ తీసుకోలేదండి. బ్లౌజ్ సైజుని బట్టి బ్లౌజ్ పొడవును బట్టి మార్క్ చేస్తున్నాను. వీళ్ళకి వచ్చేసి చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ అనేది 9 ఇంచులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అర్థమైంది కదా. ఈ విధంగా హైట్ తక్కువగా ఉండి సన్నగా ఉన్నారనుకోండి, వీళ్ళకి చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ అనేది 9 ఇంచులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పు వచ్చేసి మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపున 1/2 ఇంచు అలాగే ఇటువైపున 1/2 ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. వీళ్ళు బాగా సన్నగా ఉంటారు కాబట్టి, అంటే వీళ్ళకి చెస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 1 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ కార్నర్ దగ్గరికి కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి.
ప్రిన్సెస్ కట్ షేప్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఈ విధంగా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్కి కూడా క్రాస్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచ్ క్లాత్ని క్రాస్గా కట్ చేసేసుకున్నాము అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి ఎత్తి పట్టినట్లుగా ఉండే ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అలాగే మనకి చంక కింద ముడతలు కూడా రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్కైనా సరే డ్రెస్కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం. చూడండి, చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా, మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 8.25 ఇంచులు. ఇప్పుడు ఈ 8.25 ఇంచుల్లో 1 ఇంచ్ తగ్గించుకోవాలి. 8.25 ఇంచుల్లో 1 ఇంచ్ తగ్గించుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 7.25 ఇంచులు. ఇప్పుడు ఈ 7.25 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. అర్థమైంది కదా. మీ బ్లౌజ్కి చంక రౌండ్ని కొలుచుకున్నప్పుడు మీకు ఎంత అయితే వస్తుందో అందులో నుంచి 1 ఇంచ్ తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 7.25 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా, మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 8 ఇంచులు ఉంది. కానీ మనకి ఎంత వెడల్పు రావాలి? ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా. మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 7.25 ఇంచులు ఉంటే సరిపోతుంది. ఇక్కడైతే మనకి క్లాత్ వెడల్పు 8 ఇంచులు ఉంది కదా. ఇప్పుడు మనం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 7.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 7.25 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. మనకి క్లాత్ ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు ఉండేలాగా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే 1/2 ఇంచ్ మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదే హెమ్మింగ్ పట్టీ వేసుకోవాలి అనుకుంటే 1.25 ఇంచుల మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి.
ఇక్కడ నేనైతే పైపింగే వేస్తున్నానండి. అందుకని చెప్పేసి పావించి మార్జిన్‌తో లైన్ అనేది డ్రా చేశాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనం కింది వైపున ఖర్చు కోసం పావించుకు మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా, ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు 14.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 14.5 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఆది బ్లౌజ్తో మార్క్ చేసుకునే కంటే కూడా ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి ఇక్కడ మనం చంక డౌన్ని కరెక్ట్‌గా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, చిన్న సైజ్ బ్లౌజు. చూడండి మనం చిన్న సైజ్ బ్లౌజులకి వచ్చేసి చంక డౌన్ 3 ఇంచులకి మార్క్ చేసుకుంటాం కదా, కానీ మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మాత్రం ఇక్కడ మనం చంక డౌన్ వచ్చేసి 2.75 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూసారా మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టు దగ్గర ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్ని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము, 1.75 ఇంచులు. ఇప్పుడు ఈ 1.75 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి మీరు ఈ లైన్ని డ్రా చేసేటప్పుడు స్ట్రైట్గా కాకుండా ఈ విధంగా కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము, 1.35 ఇంచులు. ఇప్పుడు ఇదే 1.35 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 1/4 ఇంచు కిందికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచు దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ని కలుపుతూ ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా ఒక 1/4 ఇంచు కిందికి డౌన్ చేసుకోవాలి. హ్యాండ్ షేప్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా, ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ యొక్క చంక రౌండ్ అలాగే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ 2 కరెక్ట్గా సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ముందుగా మనం కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ చూసారా మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచు వదిలేసి ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే ఇలా కొలుచుకోవాలి. చూసారా మనం ఇలా కొలుచుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ అలాగే హ్యాండ్ యొక్క చంక రౌండ్ 2 కరెక్ట్గా సరిపోవాలి. ఇక్కడైతే చూసారా మనకి 2 కరెక్ట్గా సరిపోయాయి. ఇలా సరిపోతేనే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు ఈ చంక రౌండ్ అనేది ఎక్కువ తక్కువలు వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ చంక డౌన్ని ఒక 1/4 ఇంచు తగ్గించుకోవడం కానీ లేదా పెంచుకోవడం కానీ చేసి మనకి చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. చూసారా? మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నాము అంటే కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మార్కింగ్ కనిపించడం వల్ల మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి వచ్చేసి మొత్తం 4 లేయర్స్ కదా. ఇలా ఓపెన్ చేసేసుకొని 2 లేయర్స్కి లోతు తీసుకోవాలి. చూడండి, హ్యాండ్స్కి లోతు తీసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టక్స్ దగ్గరికి ఎంత ఉందో కోల్చుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. చూసారా మనకి ఎంత వచ్చింది? 5.25 ఇంచులు. ఇప్పుడు ఈ 5.25 ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని నార్మల్గా అయితే మనం ఏ సైజు వారికైనా సరే లోతు అనేది 3/4 ఇంచు తీసుకుంటాం కదా. కానీ బాగా సన్నగా ఉండేవారికి అంటే మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మాత్రం మనం లోతు అనేది 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇక్కడ మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క షోల్డరు అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డరు రెండు కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఉండేలా చూసుకొని ఈ నెక్ వైపున ఒక 1/4 ఇంచు క్రాస్గా కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కట్ చేయొద్దండి, జస్ట్ ఒక 1/4 ఇంచు క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 1/4 ఇంచు క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్స్ అనేవి జారకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, మీరు లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆల్రెడీ లైనింగ్ని మెయిన్ పీస్ని మిషన్తో పని లేకుండా గమ్తో జాయింట్ చేసేసానండి. ఇలా గమ్తో ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూసారు కదా, ఎలాంటి క్లాత్ అయినా సరే మనం మిషన్తో పని లేకుండా ఈ విధంగా లైనింగ్ని మెయిన్ పీస్ని గమ్తో జాయింట్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. అసలు మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలియదు అనమాట. ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇది వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఈ బ్యాక్ పార్ట్లు రెండు కూడా లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ముందుగా డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఉక్స్ పట్టీ కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీకి వచ్చేసి 2 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి. అలాగే కాజా పట్టీకి వచ్చేసి 3 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి. చూడండి, కాజా పట్టీకి వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ రెండూ తీసుకోవాలి. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఎప్పుడైనా సరే మనం బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు కాజా పట్టీకి ఖచ్చితంగా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండూ తీసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది.
ఇప్పుడైతే ఫస్ట్ మనం ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు కాజా పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనం ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా, కానీ కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, మీరు ఈ పీసెస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మరలా పావించి మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపున పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1.5 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపునకు ఉండేలా చూసుకొని ఇలా ఒక పావించి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్కి చూడండి, మనకి ఒకవైపున ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు వచ్చేసి పై వైపునకు ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరికి వచ్చేసరికి మనకి ఉక్స్ పట్టీ కంటే కూడా ఈ క్లాత్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. చూడండి, మీరు ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేసుకోవద్దండి, పావించి యువతలుగానే స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరికి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో పార్ట్ను కూడా స్టిచ్ చేసుకోవాలి. పట్టీని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాజా పట్టీ మీద ఉక్స్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టీ కాజా పట్టీ రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి. ఇక్కడైతే చూసారా, మనకి కాజా పట్టీ కంటే కూడా ఉక్స్ పట్టీ వచ్చేసి ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, మనకి ఉక్స్ పట్టీ కాజా పట్టీ రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి. బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ముందుగా డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఈ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే పట్టీని స్టిచ్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఈ షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ వైపు నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపున షోల్డర్ని కూడా జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ని జాయిన్ చేసుకున్నాం కదా, ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే ఈ షోల్డర్స్కి ఇప్పుడే ఓవర్లాక్ చేసుకోండి. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కి వచ్చేసి మీరు థ్రెడ్ పైపింగ్ కావాలంటే థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు. హెమ్మింగ్ పట్టీ కావాలంటే హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఇక్కడ నేనైతే థ్రెడ్ పైపింగే స్టిచ్ చేస్తున్నానండి. ఇప్పుడైతే మనం ఈ థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా లైనింగ్ క్లాత్ వచ్చేసి 1.25 ఇంచుల వెడల్పుతో క్రాస్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. అలాగే పైపింగ్ క్లాత్ వచ్చేసి 1 ఇంచ్ వెడల్పుతో మీరు క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే స్ట్రైట్ పీస్ అయినా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ నేనైతే థ్రెడ్ పైపింగ్ వచ్చేసి హెమ్మింగ్ పద్ధతిలో స్టిచ్ చేస్తున్నానండి. మనం థ్రెడ్ పైపింగ్ని హెమ్మింగ్ పద్ధతిలో స్టిచ్ చేసేటప్పుడు ఈ పైపింగ్ క్లాత్ అనేది క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే స్ట్రైట్ పీస్ అయినా తీసుకోవచ్చు. అదే మీరు డైరెక్ట్గా ఇదే క్లాత్ తోటి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేస్తున్నారనుకోండి, అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం క్రాస్ పీసే తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పీసెస్ని విడివిడిగా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు వచ్చేసి ఎటువైపున ఖర్చుని అటువైపునకు ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి రఫ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకున్నాం కదా, ఇదే విధంగా మనం పైపింగ్ క్లాత్ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పైపింగ్ని రెడీ చేసుకోవాలి. చూడండి, ఈ పైపింగ్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మనం పైపింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఖర్చు వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పైపింగ్ క్లాత్కి మధ్యలో థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ పైపింగ్ క్లాత్ని కొంచెం ఇలా లాగినట్లుగా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఈ పైపింగ్ అనేది ఎక్కడా కూడా లూజ్ అనేది రాకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ పైపింగ్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా పైపింగ్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైపింగ్ని ఈ లైనింగ్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి. చూడండి, మనం లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకునేటప్పుడు లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఖర్చు వచ్చేసి లోపలికి ఉండాలన్నమాట. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పైపింగ్ని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హెమ్మింగ్ పట్టీని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం హెమ్మింగ్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి పైపింగ్ వచ్చేసి లైనింగ్కి బ్లౌజ్ పీస్కి మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనకి హెమ్మింగ్ పట్టీ క్లాత్ వచ్చేసి ఉక్స్ పట్టీ కంటే కూడా ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ని అస్సలు లాగకూడదండి, లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి రెండు వైపులా కూడా ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపున ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరికి వచ్చేసరికి కాజా పట్టీ కంటే కూడా ఈ క్లాత్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, ఈ విధంగా నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ మెడపట్టి వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని ఈ థ్రెడ్ పక్కనే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ చివరికి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ వేసుకోవచ్చు, హెమ్మింగ్ వద్దు అనుకుంటే మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఇక్కడ నేనైతే హెమ్మింగే వేస్తున్నానండి. చూసారు కదా, హెమ్మింగ్ పద్ధతిలో థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని పైపింగ్ని జాయింట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి, రెండో హ్యాండ్కి జాయింట్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒక వైపున లోత్ తీసుకుంటాం కదా, ఈ లోత్ తీసుకున్న వైపు రెండు కూడా మనకి ఇలా పక్కనే వచ్చేలా చూసుకొని రెండో హ్యాండ్కి జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి పైపింగ్ వచ్చేసి లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పావించి మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడ్ అలాగే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడ్ రెండు ఒకే వైపున ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒక వైపున లోత్ తీసుకుంటాం కదా, ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపున ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే మనం ఇలా స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ పీస్ని కానీ బ్లౌజ్ పీస్ని కానీ దేన్ని కూడా లాగకూడదండి, లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇటువైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూసారా, మనం ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ ఖర్చు అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే వెడల్పు ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటేనే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మీకు వీలైతే ఐరన్ కూడా చేసుకోవచ్చు. హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ని జాయింట్ చేసేసానండి. ఇప్పుడు సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 23 ఇంచులు.
ఇప్పుడు ఈ 23 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకోవాలి. 23 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 5/3 ఇంచులు. ఇప్పుడు ఈ 5/3 ఇంచుల్ని ఫస్ట్ అయితే మనం కాజా పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ కాజా పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు కాజా పట్టీని వదిలేసి ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 5/3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. కాజా పట్టీ వైపున మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 5/3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 5/3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ని తీసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టు దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్కి చంక లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్కి చంక లూజ్ని కొలుచుకునేటప్పుడు బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టు దగ్గరికి ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా, మనకి చంక లూజ్ ఎంత వచ్చింది? 6.5 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి 6.5 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. చూసారా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి 6.5 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఈ ఖర్చు వచ్చేసి రెండు వైపులా కూడా పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే మనకి ఈ జాయింట్లు రెండు కూడా ఇలా కరెక్ట్గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం కింది వైపున బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి రెండింటికి కూడా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లు రెండు కూడా ఇలా కరెక్ట్గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా 1/4 ఇంచ్ మార్జిన్తో ఇంకొక 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. మొత్తం 3 లేదా 4 స్టిచ్చెస్ వేసుకోవాలి. సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, కటింగ్తో పని లేకుండా బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.